గుండె లయ తప్పే సమస్యలకు అత్యాధునిక సాంకేతికతతో శాశ్వత పరిష్కారం అందించేందుకు నిజాంపేటలోని శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్ ప్రతిష్టాత్మకంగా ఎట్రియల్ ఫిబ్రిలేషన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ప్రారంభించింది. ఈ కేంద్రాన్ని అమెరికాకు చెందిన ప్రముఖ గుండె వైద్య నిపుణుడు డాక్టర్ ధనుంజయ లక్కిరెడ్డి, ఆసుపత్రి చైర్మన్ ప్రొఫెసర్ డాక్టర్ విఎస్ రామచంద్ర సంయుక్తంగా ప్రారంభించారు. భారతదేశంలో తొలిసారిగా ప్రవేశపెట్టిన పల్స్ ఫీల్డ్ అబ్లేషన్, 3D మ్యాపింగ్ గైడెడ్ ఎలక్ట్రోఫియాలజీ వంటి అత్యాధునిక సాంకేతికతలతో గుండె లయ సంబంధిత సంక్లిష్ట సమస్యలకు చికిత్స అందించనున్నట్లు వైద్యులు తెలిపారు. అలాగే గుండె జబ్బులకు దారితీసే జీవనశైలి సమస్యలను కూడా అధిగమించేందుకు ప్రత్యేక లైఫ్ స్టైల్ సెంటర్ను కూడా ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. తర్వాత దాని సేఫ్టీ ప్రొఫైల్ కూడా బాగా ఇంప్రూవ్ అయింది. కాంప్లికేషన్ రేట్స్ సిగ్నిఫికెంట్గా తగ్గాయి. ఎఫిషియన్సీ రేట్స్ సిమిలర్గా ఉండి కొంచెం ఇంప్రూవ్మెంట్ కూడా చాలా జరిగింది వీటిలో. సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఈ థెరపీ ఏదైతే కేవలం స్పెషలిస్ట్ సెంటర్లలో మాత్రమే ఉన్న థెరపీని మనం వైడ్గా ఓపెన్ చేసి మోర్ పేషెంట్స్కి యాక్సెసిబుల్ చేయడానికి స్కోప్ ఉంటుంది. యూజువల్గా 55 నుంచి 60 ఏళ్ళు దాటిన తర్వాత ఈ ఏట్రియల్ ఫిబ్రిలేషన్ జబ్బు మోర్ కామన్. ఆ తర్వాత ప్రతి సంవత్సరానికి ప్రతి 10 సంవత్సరాలు పెరగడానికి ఒక 5% ఇన్సిడెన్స్ పెరుగుతా పోతుంది ఈ డిసీజ్. సో కాబట్టి రిస్క్ 60 నుంచి 90 సంవత్సరాల మధ్యలో మాక్సిమం ఉంటుంది. 90 ఏళ్ళ వాళ్ళకి ఎక్కువ రిస్క్ ఉంటుంది, చిన్న ఏజ్ ఉన్న వాళ్ళకి కొంచెం తక్కువ ఉంటుంది. డాక్టర్ గారు చెప్పినట్టు ఈ అదర్ టైప్ ఆఫ్ జెనెటిక్ కండిషన్స్ ఉన్న వాళ్ళు, అంటే హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి కానీ, తర్వాత హార్ట్ కండిషన్స్ ఉన్న వాళ్ళు కానీ, కంజెనిటల్ హార్ట్ డిసీజ్ ఉన్నటువంటి వాళ్ళకి కానీ ఇది కొంచెం అర్లీగా వచ్చేదానికి స్కోప్ ఉంటుంది. సో దానివల్ల యంగర్ పేషెంట్స్ కూడా ఈ జబ్బుతో అఫెక్ట్ అయ్యేదానికి స్కోప్ ఉంటుంది. స్టేజ్ బై విచ్ మీన్స్ ఎంత కాంప్లికేట్ అయిపోతే ఇప్పుడు హార్ట్ అటాక్ వస్తేనే చేసుకుంటారా ముందే తెలుస్తుంది. విత్ పీపుల్ హూ హ్యావ్ ఇంట్రెస్ట్ ఇన్ ద పబ్లిక్ హియర్. సి ఆయనకి ఇక్కడ ఏదో హాస్పిటల్తోనో లేకపోతే దేంతో ఏం కనెక్షన్ లేదు. హీఈస్ జస్ట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇక్కడ ఇండియన్ ప్రజలకి అక్కడ ఉన్న ట్రీట్మెంట్ ఎలా అందిస్తాము, ఆ ఒకటే కదా గోల్. సో దాంతో మరి ఆయన మన ఇన్స్టిట్యూట్తో కొలాబరేట్ చేయగలిగితే అమేజింగ్ థింగ్స్ కెన్ హ్యాపెన్. అంటే నేను జనరలైజ్గా చెప్తున్నా, అంటే ఒక పర్టికులర్ థింగ్ కాదు. ఇప్పుడు ఈ దడకి హీఈస్ అ వెరీ కాంప్రిహెన్సివ్ బీయింగ్. ఎలాగంటే నేను చెప్పా కదా, ఈ దడకి యోగా ట్రీట్మెంట్ ఎప్పుడో ఆయన 15 సంవత్సరాల క్రితం ఆలోచించారు. అలాగే మోస్ట్ కాంప్లికేటెడ్ థెరపీస్ కూడా హీఈస్ అట్ ద ఫోర్ ఫ్రంట్. కాబట్టి అవన్నీ ఉన్న మనిషిని మనం కనుక ఇఫ్ వీ కెన్ కొలాబరేట్ విత్ హిమ్ అండ్ హిస్ సెంటర్, స్పెషల్లీ నేను ఇందాక చెప్పినట్టు ఆయన గ్రూప్లో చాలా పెద్ద గ్రూప్ అది. ఇట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ గ్రూప్స్ ఇన్ యుఎస్. దానిలో చాలామంది ఇండియన్స్, తెలుగు వాళ్ళు ఉన్నారు కాబట్టి డాక్టర్లు వాళ్ళు ఇక్కడికి రావటం, పని పెట్టుకుని రావచ్చు దీనికోసం, లేకపోతే ఊరిని ఇక్కడికి వచ్చినప్పుడన్నా ఒక 3-4 రోజులు మనకి ఏదన్నా కొంచెం టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేసి నేర్పించాలి.